గురించి తెలుసుకుంటున్నాం కదా. స్మార్ట్ అండ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ చూద్దాం. అది కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్స్లో ప్రైస్ ఇండెక్స్ మెథడ్స్లో ఒకటి. ఓకేనా. The cost of living is the amount of money needed to cover basic expenses such as housing, food, taxes and healthcare in a certain place and time period. ఏం చెప్తున్నాడు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఒక ప్లేస్లో ఒక మనం ఇప్పుడు నివసిస్తున్నాము ఒక హైదరాబాద్లో మనకి లివింగ్కి మనం బతకడానికి ఏమేం కావాలి, ఫుడ్ కావాలి, హౌసింగ్ కావాలి, అలాగే హెల్త్ కేర్ కావాలి. ఇవన్నిటికి ఎంత అవుతుంది ఒక సర్టైన్ ప్లేస్లో ఒక సర్టైన్ టైం పీరియడ్లో, అంటే ఇదర్ 1 year, మోస్ట్లీ 1 year. ఓకేనా. ఈ ఇయర్లో ఎంత అయింది, అలాగే బేస్ ఇయర్లో ఎంత అయింది, అలాగే వేరే సిటీస్తో కంపేర్ చేస్తారనమాట. మెయిన్గా ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు కంపేర్ హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ టు లివ్ ఇన్ వన్ సిటీ వర్సెస్ అనదర్. అంటే ఈ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్లో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, ఫుడ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, హౌసింగ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, హెల్త్ కేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు కరెంట్ పీరియడ్లో, అలాగే వేరే సిటీస్కి ఎంత ఉంది, బేస్ ఇయర్లో ఎంత ఉంది అని చెప్పేసి కంపేర్ చేసి దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఇస్తారు. దాన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, కాస్ట్ అంటే బ్రతకడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే చూపించే ఇండెక్స్ని మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటాం. ఓకేనా. Next, it is an index that measures difference in the prices of goods and services and allows for substitutions with other items as prices vary. అంతేకాకుండా ఏం చేస్తుందంటే ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఎంత డిఫరెన్స్ ఉంది ఈ సిటీకి ఆ సిటీకి, అలాగే ఏంటంటే సబ్స్టిట్యూషన్స్కి ఎలా వేరే ఐటమ్స్కి అలౌ చేయడానికి ఉందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్లో మనకి టీ చాలా ఫేమస్ అనుకోండి, టీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కానీ కాఫీ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది అంటే అదే సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ కాఫీకి, అదే టీకి. సో దానికి ఏమైనా మారటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, దానికి మారితే కనుక ప్రైజెస్ ఎంత వ్యారీ అవుతాయి, ఇలాంటివి కూడా ఇందులో కంపేర్ చేస్తారనమాట. ఓకేనా. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. ఓకే. నెక్స్ట్ ది క్యాపిటల్ గూడ్స్ ప్రైస్ ఇండెక్స్. క్యాపిటల్ గూడ్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ద క్యాపిటల్ గూడ్స్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ అ స్టాటిస్టిక్స్ దట్ మానిటర్ ద చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే తెలుసు కదా, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తాయి. దాని యొక్క ప్రైజెస్ అన్నప్పుడు ల్యాండ్ ఇప్పుడు ఉన్నది కాస్ట్ రేపు ఉండదు, అవునా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాస్ట్. దాన్ని అంటే ప్రీవియస్ 2012లో కానీ బేస్ ఇయర్లో ఎంత ఉంది, అలాగే ఇప్పుడు ఎంత ఉన్నాయి దాని కరెంట్ ప్రైజెస్, ఫిక్స్డ్ అసెట్స్ యొక్క కరెంట్ ప్రైజెస్ ఎంత చేంజ్ అయింది, అలాగే దానివల్ల ఇన్కమ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. హౌ చేంజెస్ ఇన్ ఇన్కమ్ ఎఫెక్ట్ చేంజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ దీస్ అసెట్స్. ఓకే. అంటే దాని మీద ఇన్కమ్ యొక్క ఎఫెక్ట్ ఎంత పడుతుందని కూడా ఈ క్యాపిటల్ గూడ్స్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేసి దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ ప్రైస్ ఇండెక్స్, పాస్ట్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే యూజీసీ నెట్ మేనేజ్మెంట్ తెలుగులో కావాలని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి యూజబుల్గా ఉంటుంది, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే టైం కాబట్టి వాళ్ళకి యూజబుల్గా ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. అది లైక్ చేస్తే ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకని నేను లైక్ చేయమంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.